హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిఎన్టీ కాలనీ మన తార్నాక నుంచి నాచారం పోయే దారిలో ఉండే పిఎన్టీ కాలనీ పార్క్లో కలిసిన వినాయకుని చూడడానికి వచ్చాం. ఈ వినాయకుని చూస్తూనే ఉన్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు వినాయకుడు. తార్నాక నాచారం పోయే దారిలో ఉండే పార్క్లో వినాయకుడు కలిసినాడు, బ్రహ్మాండంగా ఉంది. వినాయకుడు జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంది. వినాయకుడు ఎలా ఉన్నాడు, అప్పుడే ఇట్లా ఈ అగ్రహంలో ఖర్చు ఏంటంటే చిన్న చిన్న వినాయకుడు ఇంట్లో చేసిన వినాయకుడు తెచ్చి పెట్టేస్తారు. ఈ పెద్ద వినాయకుడు చూసినప్పుడు ఈ చిన్న వినాయకుడు వాళ్ళతో పాటు దగ్గర పెట్టించావు, దూరం పెట్టాను, దగ్గర పెట్టించావు. అది నువ్వు కనబడట్లేదు, వినాయకుడు చక్కగా వస్తున్నాడు, అందుకని ఫుల్ పెట్టిస్తా. అదే ఇంకొంచెం హైట్ పెడితే ఇంకా బాగుండేది కదా. జై బోలో గణేష్ మహారాజ్ की జై. జై బోలో గణేష్ మహారాజ్ की జై. వెళ్ళిపోయా, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు తార్నాకాలో స్ట్రీట్ నెంబర్ 14లో ఉండే సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి చేత మన వినాయక పూజ చేయించుకుంటున్నాం. మనం గణేశుడి దగ్గరికి వచ్చాం. చాలా బ్రహ్మాండంగా, చాలా హుందాగా, ఎంతో ఆనందంగా, సంతోషంగా కనిపించే ఈ వినాయకుడు సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ తార్నాక వారి చేత పూజింపబడ్డ వినాయకుడు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు వినాయకుడు. పక్కన ఇటుపక్క శివయ్య కూడా ఉన్నాడు, శంఖం తీసుకొని హాయిగా. శివయ్య, మన శివయ్య వాహనం వినాయకుడు, పెద్ద లడ్డు అంతా పెట్టుకొని ఎంతో ఆనందంగా, ఎంతో హ్యాపీగా ఉండే ఈ వినాయకుని చూస్తే మన కష్టాలన్నీ పోతాయి. జై బోలో గణేష్ మహారాజ్. జై బోలో గణేష్ మహారాజ్కి. వండర్ఫుల్గా ఉందండి వినాయకుడు, చాలా బాగా చేశారు. వినాయకుడికి నెయిల్ పెయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఉంగరాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. నిజంగా వినాయకుడిని సుందరంగా తీర్చిదిద్ది పూజ చేసి మనందరికీ కనిపించేలా పెట్టే ఈ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు చల్లగా, హ్యాపీగా, ఎప్పుడు నుండి నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వండర్ఫుల్ డెకరేషన్ విత్ లైట్స్, చాలా లైట్లు పెట్టారు. వినాయకుడు ఎంతో వైభవంగా ఉన్నాడు, హ్యాపీగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న గణేష్ గల్లికా గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్. బాగుంది కదా పేరు, గల్లికా గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్. స్ట్రీట్ నెంబర్ 14 తార్నాకలో పెట్టిన ఈ బ్రహ్మాండమైన వినాయకుడికి మనం ఇప్పుడు చూడడానికి వచ్చాం. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడు వినాయకుడు. హాయిగా, ప్రశాంతంగా భోంచేసి కూర్చున్న స్టైల్లో ఎంతో హాయిగా ఉన్నాడు. ఈయన తొండం కూడా చాలా బాగుంది. మీరు చూస్తుంటే ఆ వినాయకుడు కళ్ళు, చెవులు, వినాయకుడే ఒక సుందర రూపం అండి. ఆ వినాయకుడిని సుందర రూపాన్ని మనం ఎంతో సుందరంగా వీళ్ళు తయారు చేసి ఇక్కడ వినాయకుని పెట్టారు. అలాగే లడ్డూలు చూడండి, చాలా లడ్డూలు ఇచ్చారు. 1, 2, 3, 4 లడ్డూలు ఇచ్చారు దేవుడికి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. కింద గ్రాస్ అదంతా బాగా, చాలా బాగా చేశారు. జై గణేష్. జై బోలో గణేష్ మహారాజ్. ఆ శ్రీదేవి కూడా ప్రతి గణేష్ దగ్గరికి వస్తున్నాడు, తనే నా వీడియో తీస్తుంది. శ్రీదేవి తప్పదు, రావాలి. బాగుంది వినాయకుడు కూడా ఎంత బాగుంది, చాలా పెద్దగా. లడ్డూలు 6 లడ్డూలు పెట్టారబ్బా, నేను 4 చూశాను. ఇక్కడ 7 కింద ఒక లడ్డు, మొత్తం 7 లడ్డూలు. వండర్ఫుల్. జై గణేష్. వీళ్ళందరూ చల్లగా చూడుతుంది, అందరూ హ్యాపీగా ఉండాలి, చల్లగా ఉండాలి, అదే మా కోరిక. జై గణేష్ మహారాజ్కి జై. రండి, మీరు ఆర్గనైజరా? రండి, ఒక్కడి వీళ్ళంతా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారా? మాదా ఒక
వీళ్ళంతా ఈ వినాయకుడిని ఎంతో వైభవంతంగా చేస్తున్న ఈ వినాయకుడి ఆర్గనైజర్స్. మీ పేరండి? విక్రమ్, శివ, రాకేష్. వీళ్ళిద్దరు నాగార్జున ఫేవరెట్స్ అనమాట. ఈయన విక్రమ్, ఆయన శివ, ఈయన రాకేష్. బాగుందమ్మా, చాలా బాగా సంతోషంగా చేస్తున్నారు. హ్యాపీగా ఎలాగే చేస్తూ ఉండండి. అందరికీ ఆయన కృపకు పాత్రలు చేయండి. థ్యాంక్ యూ. ఒకసారి అది పట్టుకో, నేను తీసి చెప్తాను. ఓకే, వీళ్ళు సరికొత్తగా లడ్డు లక్కీ డ్రా 51 రూపీస్ మనం ముందే డిపాజిట్ చేస్తే లడ్డు వేలం పాట ఆల్సో ఉంటుంది. ఈ లక్కీ డ్రాలో 51 రూపీస్ మనం టోకెన్ తీసుకుంటే మనకు ఆ వినాయకుడు కృప చేస్తే వాళ్ళు ఏదో పెద్ద మూట ఇస్తారు. మూటను తీసుకెళ్ళడానికి పెద్ద లారీ తీసుకొని రావాలి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బాగుంది, ప్లాన్ బాగుంది, ఐడియా బాగుంది. గల్లీకా గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ గణేష్ ఇమర్షన్ ఆన్ 15 సెప్టెంబర్. లడ్డు లక్కీ డ్రా 51 రూపీస్. లడ్డు వేలం పాట ఆల్సో అవైలబుల్ ఆన్ 15. వెరీ గుడ్ అబ్బా, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టీమ్ తార్నాకాలో ఉండే వినాయకుడు, సర్ప వినాయకుడు, కాళీమర్దన్లో ఉండే వినాయకుడిని దగ్గరికి వచ్చాము. ఈ వినాయకుడిని దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇవన్నీ సర్పం అనమాట, సర్పాలు ఉన్నాయి. ఇందులో కాళీమర్దనుడు లెక్క, కృష్ణుడు లెక్క సర్పం మీద నర్తనం చేస్తూ కాళీమర్దనుడుగా ఈ వినాయకుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. వెనక బ్యాక్ డ్రాప్ ఏంటంటే హాయిగా ఒక గోడలాగా కట్టారు ఇస్రాక్తో. చాలా బాగుంది కృష్ణుడు. వినాయకుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. రోదంగా రుద్రంగా హాయిగా సల్లగా హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, నాగపాలు ఇక్కడ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీ పేరేంటమ్మా? మహేష్. వెరీ గుడ్ బాయ్స్. అందరూ బాయ్స్, యూత్ అసోసియేషన్ చాలా బాగా చేశారు. ఇలాగే చేస్తూ ఉండండి. ఆ గణేష్ కృప ఎప్పుడు మీకు ఉంటుంది, ఆయన దీవులు మీకు ఉంటుంది. బాగా అభివృద్ధిలో వస్తారు. జై బోలో గణేష్ మహారాజ్కి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాయిమిత్ర ఎన్క్లేవ్ అపార్ట్మెంట్స్కి వచ్చాం. ఇది స్ట్రీట్ నెంబర్ 2, లేన్ నెంబర్ 9 తార్నాకాలో ఉంది. అపార్ట్మెంట్లో కూడా ఎంత మంచి సుందర వినాయకుడిని పెట్టారు చూడండి. వినాయకుడి ఎంత ముద్దుగా ఉన్నాడు చూడండి. కళ్ళు, తొళ్ళు హాయిగా ఉన్నాడు. గణేష్ మహారాజ్కి జై. చిన్న వినాయకుడు అయినా ఎంతో బాగా హుందాగా ఉన్నాడు. రోజు ఇక్కడ పూజలు, నిన్న పూజ గ్రాండ్గా జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా పూజ చేస్తారు. రోజు పూజలు అవి కార్యక్రమాలు చేస్తుంటారు గణేష్కి. ఆ గణేషుడి పాత్ర కృప కోసం అందరూ హాయిగా చల్లగా ఉండాలి ఈ అపార్ట్మెంట్లో. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ అపార్ట్మెంట్లో వీళ్ళందరూ తలా చేసి ఈ వినాయకుడిని ఎంతో సుందరంగా, ఎంతో వైభవపేతంగా, మంచిగా హాయిగా హ్యాపీగా ఒక వినాయకుడిని పెట్టి హాయిగా పూజలు చేసుకుంటున్నారు. అందరూ ఎంత సంతోషంగా చూడండి. సాయంత్రం అవగానే రెడీ అయిపోయి పూజకు వచ్చేసి పూజ చేయాలని ఒక కుతూహలం, ఒక ఆరాధన, ఒక సంతోషం, ఒక హ్యాపీనెస్ ఇది వీళ్ళలో కనిపిస్తుంది నాకు. కాబట్టి అందరూ హాయిగా హ్యాపీగా ఉండాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు వీళ్ళందరికీ దండిగా ఉంటుంది. వాళ్ళు అనుకునేదల్లా జరుగుతుంది. రామారా ప్లీజ్. సారీ సార్. ఓకే, గుడ్. ఏనమ్మా ఇది తీసుకోండి. ఓకే, ఇక్కడ ముఖద్వారంలో పెట్టినట్టు నెమలిని పెట్టారు. నెమలి అనేది ఒక మంచి సూచకం అనమాట, శుభ సూచకం. కుమారస్వామి వాహనం అది. కుమారస్వామి మురుగన్ అంటారు తమిళ్లో. కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం అది. చాలా బాగుంది. మీ పేరు సార్? మహేంద్రనాథ్ కపూర్. మహేంద్రనాథ్ కపూర్. ఈ అపార్ట్మెంట్కి మీరే టోటల్ ఇన్ఛార్జ్ ఉంటాయి కదా, హోల్ అండ్ సాల్ ఇన్ఛార్జ్ ఉంటాయి కదా, సెక్రటరీ టోటల్గా. మేడం ప్రెసిడెంట్. ఓకే, మేడం గారు ప్రెసిడెంట్. వెరీ గుడ్.
అంతా బాగుంది హ్యాపీగా. ట్రెజరర్ మీనా మేడం పర్ఫెక్ట్గా చేస్తారు. ఏం చేసినా నాకు చిన్నప్పటి నుంచే తెలుసు మీనా మేడం ఫైనాన్స్ మినిస్టర్. వెరీ గుడ్. కానీ మంచి ఆవిడ సీతారామన్లో కాదు, షీఈస్ ఫ్లెక్సిబుల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మనం చూసే ఈ వినాయకుడు శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ స్ట్రీట్ నెంబర్ 10లో నెలకొల్పిన వినాయకుడు. చాలా సుందరంగా ఉన్నాడు. మంచి లైటింగ్ అది పెట్టారు, బాగుంది, సూపర్గా. ఇక్కడ ఆర్గనైజర్స్ అంతా యూత్ ఆర్గనైజర్స్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మా యూత్ ఆర్గనైజేషన్స్ వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. రండి బాబు. అంతా యూనిఫామ్లో బాగుంది, వీళ్ళ యూనిఫామ్ కూడా బాగుంది. మీ పేరు చెప్పండి. మీరంతా వినాయకమాల. ఓ వెరీ గుడ్. ఎన్ని రోజులు ఇది? 9 days వినాయకమాల. ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? అంతేనా? ఓకే. అంటే నాన్ వెజ్ అవి అలాంటివి? సో ఓన్లీ వెజిటేరియన్. అది పూజ చేసుకుని బాగుంది. వినాయకమాల ఫస్ట్ టైం వింటున్నాను, బాగుంది. మా ప్రేక్షకులు కూడా ఫస్ట్ టైం వింటుంటారు. వినాయకుడికి కూడా 9 రోజులు మాల వేసుకొని దీక్షగా చేసే ఈ యూత్ని ఆ వినాయకుడు డెఫినెట్ గా కరుణిస్తాడు. మీ పేరు చెప్పమ్మా. తరుణ్, శ్రీనివాస్, ప్రకాష్, రాకేష్. బాగుంది. ఈ వినాయకుడి ఆర్గనైజర్స్ చాలా బాగున్నారు. హాయిగా భక్తి శ్రద్ధలతో చేసే ఈ వినాయకుడి పూజ డెఫినెట్ గా వినాయకుడు వీళ్ళందరికీ మంచి దారి చూపిస్తాడు. వాళ్ళు అనుకునేదిలో జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి. మా శ్రీదేవి నాతో పాటు ప్రతి వినాయకుడి దగ్గరికి వస్తుంది. ఛానల్ ఆవిడది నాది ఇద్దరిది కాబట్టి 50% ఆవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కాబట్టి బాగుంది, ఇద్దరం కలిసి వచ్చాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 11th యూత్ అసోసియేషన్ 11th స్ట్రీట్ నెంబర్ 11 తార్నాకలో పెట్టిన మహావిఘ్నేశ్వరుడి విగ్రహం దగ్గరికి వచ్చాం. చాలా బ్రహ్మాండంగా ఉంది విఘ్నేశ్వరుడు. పైన శివుడు ఉన్నాడు, అటుపక్క వాళ్ళు. అంత బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా. వినాయకుడికి పెద్ద లడ్డు కూడా పెట్టారు మనం. అలాగే రూపీ నోట్స్తో పెద్ద హారం కూడా చేశారు. ఎంతో సుందరంగా ఉండే వినాయకుడిని తప్పక మనం అందరూ వెళ్ళి చూడాలి. నాకు అదృష్టం దొరికింది ఈరోజు వినాయకుడిని చూసేదానికి. మీరు కూడా చూడండి. అప్పుడే ఇంట్లో పెట్టిన వినాయకులు అందరూ వచ్చేసారు మెల్లగా. వినాయకుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మన ఈరోజు 11th యూత్ అసోసియేషన్ స్ట్రీట్ నెంబర్ 11 తార్నాకల్లో పెట్టిన ఈ సుందర వినాయకుని చూడడానికి వచ్చాం. ఎంతో వైభవంతంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రాము, సింగింగ్ ప్రోగ్రామ్ జరిగిపోతుంది. సో ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కట్ చేసుకుంటున్నాను. ప్రసాద్ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడు ఒకసారి దగ్గర పడుకుంటాం. ప్రోగ్రాం పూజ వీళ్ళంతా మా వినోబానగర్ కమ్యూనిటీ సభ్యులు. ఈయన ఆర్గనైజర్ సెక్రటరీ. మీ పేరండి? సాయిబాబా ఆర్గనైజర్ సెక్రటరీ. మీరు? జి అశోక్. ఏం పోస్ట్ ఇది ఇక్కడ? జనరల్ సెక్రటరీ. మీరండి? పరమేశ్వర్. జనరల్ సెక్రటరీ పరమేశ్వర్.
స్వామి స్వామి వినోద్ వినోద్ క్యాషియరా మెంబర్ మెంబర్ అందరు కమిటీ మెంబర్స్. మీ పేరు సార్? మా పేరు దేవిప్రసాద్ అండి. దేవిప్రసాద్ ఇక్కడ ట్రెజరర్. ట్రెజరర్ బాగా చేశారు, వండర్ఫుల్గా చేస్తున్నారు వినాయకుడిని. విగ్రహదాత విక్కీ, ఈ విఘ్నేశ్వరుని దానం చేసిన విగ్రహదాత విక్కీ గారు బూత్లో ఉన్నారు ఈరోజు. ఇంకో వినాయకుడిని చూద్దామా? బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. హాయిగా ఈ ప్లేస్, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్లేస్ని హాయిగా వాడుకున్నారు. ఇక్కడ మంచిగా విఘ్నేశ్వరుని ముందు పెట్టారు ఇక్కడ సూపర్గా. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ వినాయకుడిని హాయిగా జరిగే దీంట్లో ఉండే వినాయకుడిని చూద్దాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సూపర్గా ఉన్నాడు వినాయకుడిని బాగా పెట్టారు ఇక్కడ. ఇది అఖండ దీపమా? అఖండ దీపం పెట్టారు ఇక్కడ వినాయకుడికి. ఈ వినాయకుడి తీసేవారికి దీపం వెలుగుతూనే ఉంటుంది. మంచి పెద్ద లడ్డు కూడా పెట్టారు. జై గణేష్ మహారాజ్కి. విఘ్నేశ్వరుడు ఎంతో హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చున్న పోజులో ఉండి మనకు దర్శనమిస్తూ, మనకు మంచి దీవెనలు ఇస్తూ, మనకు కావాల్సినవన్నీ కోరికలన్నీ ఇస్తూ మనం ఆశీర్వదించడానికి వచ్చాడు. చాలా బాగున్నాడు వినాయకుడు. జై బోలో వినాయక మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇదంతా ఇక్కడ ఆర్గనైజర్ సార్. ఏం పేరు ఇది? భరత్రాజ్ కొంచెం ముందుకు రా. అంతే ఈ పేరు అఖిల్ తేజ. ఇది బాగుంది. వినాయకుడు డెకరేషన్ ఎవరు చేసిన మస్తు చేసిన సూపర్ చేసిన. ఈ పేరు వాయిస్. పెట్టుకుంటే ఇంత పెద్దగా వచ్చింది వినాయకుడు. ఇంకా పెద్దగా అవుతాడు కదా. సార్ మీ పేరు? శ్రీదేవి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ ఇన్ఛార్జా? మెయిన్ ఆర్గనైజర్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. హాయిగా ఫ్రంట్ రూమ్ లో వినాయకుడు పెట్టి హాయిగా పూజలు చేస్తున్నారు. సూపర్గా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇదా రైజింగ్ సన్ టీమ్ అంట. ఇక్కడ ఇదేమి వినోబా నగర్ లో రైజింగ్ సన్ టీమ్ అంటూ వినాయకుడు చాలా బాగున్నాడు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. ముద్దుగా అద్దుగా మా వినాయకుడు, సుందర వినాయకుడు, ఎప్పుడూ అందరి కోరికలు తీర్చే మా వినాయకుడు, మా బుజ్జి వినాయకుడు. వినాయకుడు చాలా ప్రసాదాలు పెట్టారు. ఓకే, నేను స్థానిక టీఆర్ఎస్ లీడర్ అండి. మీ పేరండి? ఎర్ర నాగరాజ్. ఎర్ర నాగరాజ్. బాగా చేశారు అందరూ. ఓకే, రైజింగ్ టీమ్ మెంబర్స్. ఇదో ప్రసాద్. ఈ ప్రసాద్ నిలబడ ఎడబోతున్నాడు నువ్వు నిలబడి. ఈ ప్రసాద్. మీ పేరు? ప్రదీప్. శ్యామ్ కుమార్. అంజన్న పెద్ద. వెరీ గుడ్ నైస్. అందరూ హాయిగా ఒక సామూహికంగా అందరూ కలిసి మంచి వినాయకుడిని తెచ్చి మంచిగా పూజ చేస్తున్నారు. ఆ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి. మీరంతా చల్లగా మల్లగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని
భగవంతుని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. మనం చూస్తున్న ఈ వినాయకుడు ఓల్డ్ సఫిల్ కూడా క్లాస్ రోడ్స్ దగ్గర చాలా వైభవంతంగా వండర్ఫుల్గా ఉంది ఒక వినాయకుడు. వినాయకుడు చాలా బాగున్నాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. పంచముఖ ఆంజనేయుడు విన్నాం, అలా పంచముఖ వినాయకుడు, 5 ముఖాలు ఉన్న వినాయకుడు, అలాగే చేతులు 4 చేతులు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓల్డ్ సఫిల్ కూడా క్లాస్ రోడ్స్ దగ్గర ఉంది వినాయకుడు. ఏమండి నవోదయ వెల్ఫేర్ అసోసియేషన్ అంట. చాలా మంచి విగ్రహం పెట్టారు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇది నవోదయ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు. ఈ ఆర్గనైజర్ ఇక్కడ ఉన్నారు. మంచి వినాయకుడు పెట్టారు. మంచి లడ్డు కూడా చాలా బాగుంది వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.